నీళ్లు లేవు, చాలా కష్టంలో పడుతున్నాం. వ్యవసాయం చేస్తే మొత్తం ఎండిపోయింది, ఏం లేదు. మళ్ళీ ఊళ్ళరాళ్ళ పొంటి నీళ్ళు అంటే కౌరువ అయిపోతుంది, బోలర పొంటి పోయి నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటున్నాం, చాలా కష్టపడుతున్నాం. మళ్ళీ ఇగో వ్యవసాయం చేయలేక వచ్చి పట్నంలో బతున్నాం. ఇక మళ్ళీ ఉప్పర్ పనికి పోవాలా, ఉప్పర్ పని పోతాందుకు కూడా నీళ్ళు లేక ఉప్పర్ పని కూడా వస్తలే, చేస్తలే. అయితే మీరు ఎవరికి ఓటేస్తారు? మాకు కేసీఆర్కే వేస్తాం, కేసీఆరే కావాలి మాకు, ఉన్నదే కేసీఆర్. లేకపోతే వీడు చంపుతాడేమో, మమ్మల్ని చంపని పర్వాలేదు, మేము ఒప్పుకుంటాం, అట్లా కూడా ఒప్పుకుంటాం. చంపితే రేవంత్ రెడ్డి మమ్మల్ని అందరిని కలిసి చంపుతాడేమో, చంపని. మళ్ళీ ఏం చెప్పిండు, 4000 పింఛన్లు అన్నాడు, ఆశకేసి ఓట్లు. 4000 పింఛన్ పోయి 2000 పింఛన్ కూడా మాకు గతి వస్తలేదు, అన్నీ అబద్ధాలు మాట్లాడిండు. ఆరు అని చెప్పిండు, 6 అని చెప్పి ఒక బస్సులు తిరిగి పెట్టిండు, బస్సులలో గుద్దుకుంటారు చస్తారు. నాయసొంటి కుంటిదాన్ని ఎక్కనిస్తలేరు, బస్సు ఎక్కనిస్తలేరు. కుంటోళ్ళు ఉంటే ఎక్కనిస్తలేరు, చాలా చేతగాని వాళ్ళు ఉంటే ఎక్కనిస్తలేరు. ఏడ పడతాడ నిలబడుతున్నారు, నిలబడి మళ్ళీ ఆడ గావరై పడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఆగమాగమవుతుంది, రాజ్యం మొత్తం ఆగమాగమవుతుంది. కేసీఆర్ ఉండగా ఒక్కరికి కూడా దెబ్బ తగలే, ఒక్కరికి కూడా ఏ బాధ కాలే, ఏ కష్టపడలే, అన్ని నిమ్మలంగా బతికినాం, 10 ఏళ్ళు మంచిగా బతికినాం. ఇప్పుడు మాత్రం అందరినీ చంపుతుండు రేవంత్ రెడ్డి, చెప్తున్నాం. రేవంత్ రెడ్డి అందరినీ చంపుతుండు. ముసలోళ్ళనైతే మొత్తం ఆగం చేస్తున్నాడు, కుంటోళ్ళని ఆగం చేస్తున్నాడు. 3 నెలలకే 3 వేషాలు వేసాడు, 30 వేషాలు వేస్తున్నాడు. ఆయన కడసల్లగుండా ఒక్క బిడ్డ నిమ్మలాగా తావని. అంటే ఈసారి రేవంత్ రెడ్డికి మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తే ఇయ్యం ఇక మమ్మల్ని చంపుతాడే చంపని. మాకు మొత్తము ఓట్లేయకపోతే మాకు పింఛన్లు ఇయ్యాడంట. తాతను మెప్పించి కూడా మేము పింఛన్లు తీసుకుంటాం, లేకపోతే లేదు. ఇదే కష్టం చేసుకొని బతాము, లేకపోతే బిచ్చం ఆడుకొని బతాం, అట్లా పర్వాలేదు. ఉల్సొంటోళ్ళు ఉన్నోళ్ళు ఎవరైనా రూపాయి వేస్తే అట్లనే బతాం. కానీ మాకు చాలా బాధ పెడుతున్నాడు, ఇప్పుడు కేసీఆర్ ఉండగా మల్లారెడ్డి ఎక్కడెక్కడ గుళ్ళు కట్టించిండు. మల్లారెడ్డికి జాగ లేదని ఇప్పుడు జాగల మొత్తము ఆగం చేసి మల్లారెడ్డిని ఏడిపిస్తున్నాడు. అంతటా గెలిచిండు ఆయన, ఉద్యమారి హుషారుపల్లె, ఇక్కడ అది ఊరు అన్ని ఊళ్ళల్లో గెలిచిండు. ఇప్పుడు మల్కాజ్ జిల్లా కూడా మల్లారెడ్డి అల్లుడు. ఆయన బీజేపీ నుండి నరేంద్ర మోడీ ఉంది కదా, నరేంద్ర మోడీ మొత్తం మోసం చేస్తున్నాడు మమ్మల్ని. అయోధ్యలో గుడి కడితే మాకేం అవసరం అమ్మా, మాకేం అవసరం? అయోధ్యలో గుడి కడితే ఇక్కడ కడితే గుళ్ళో పోయి దర్శనం చేసుకుంటాం. అయోధ్యలో గుడి కడితే మాకు శాతగానే ఉన్నాం, అయోధ్యలో పోతామా? మాకు పని ఏం లేదు, అయోధ్యలో గుడి అవసరం లేదు. వాడు ఏం చేసినా మాకు అవసరం లేదమ్మా. మా దేశపోడు మాకు కేసీఆర్ కావాలి, మా దేశపోడు. మేము మన్ను బుక్కినా సరే, మాకు మంచిలు పోసినా సరే మాకు కేసీఆర్ కావాలి. కేసీఆర్ ఉండగా 5 ఏళ్ళ సంది మోడీ పంపిండా, ఏం పంపిండు? ఒక్క రూపాయి కూడా పంపలేదు ఆయన. అబద్ధాలు ఆడొద్దు. ఆయన బస్సుల మీద దీని మీదనో దాని మీదనో చేసి మాకిచ్చిండు. కానీ ఇయ్యకున్నా సరే మేము మాత్రం మోడీ వద్దు, రేవంత్ రెడ్డి వద్దు, మాకు కేసీఆరే కావాలి. రైతు బంధు లేదు, ఏం లేదు నాయన. నీళ్ళే లేవంటే రైతు బంధు అంటావు, నీళ్ళే లేవు. భూమి మీద నీళ్ళున్నాయా? ఊళ్ళపండి పోయి చూడుకోర్రి మీరు, ఎంత బాధ అవుతుందో. మీరు ఫోన్లలో చూస్తలేరా, టీవీలలో చూస్తలేరా? ఎంత కష్టమవుతుంది నీళ్లకు. మళ్ళా బండ్లు ఎడ్ల బండ్లు కట్టుకొని పోయి ట్రాక్టర్ల మీద పోయి ఏడ బోరు పోస్తే ఆడ ఎత్తుకొచ్చుకుంటారు. పొలాలలో నీళ్ళు లేక రైతు మొత్తం చచ్చిపోతున్నారు. ఇప్పుడు చూసినాం కదా, రైతు చచ్చిపోతున్నారు అయ్యా పొలాలలో నీళ్ళు లేక. నీ పోయినసారి ఈ చెరువు నిండినాయి, మళ్ళీ ఏమంటుండు? ఆన కొడితేనే నీళ్లు, ఆన కొట్టకపోతే నీళ్ళు లేవంటుండు. మరి ఆన కొట్టకపోతే నీళ్ళు లేవంటే అవన్నీ రాజ్యానికి అమ్ముకుంటున్నాడు, నీళ్ళు అన్ని అక్కడ ఆంధ్రాకి అమ్ముకుంటున్నాడు. మరి దిక్కు నీళ్ళు లేవు. మరి అప్పుడు ఆనలు కొట్టినాయి, ఆ తీరుగా ఆనలు కొట్టకుండా నీళ్ళు మస్తుకు వచ్చినాయి. బోర్లు వేస్తుండ్రు, ఇప్పుడు బోర్లు వేసినా నీళ్ళు వస్తలేవు. మళ్ళీ బావులు తోడుతుండ్రు, పాత బావులు పుట్టుకెళ్ళి తీస్తుర్రు. ఇప్పుడు పాత బావులు పుట్టుకెళ్ళి తీస్తుర్రు. అంత కష్టపడుతున్నారు వ్యవసాయదారులు, చాలా బాధలు అవుతున్నాయమ్మా. ఆయన బాధలు భరించుకోలేకపోతున్నాం. రేవంత్ రెడ్డి బాధలు 3 నెలలకే 30 ఏళ్ళు చేసిండు. చాలు రేవంత్ రెడ్డికి దండం, 10,000 దండం పెడుతున్నాం రేవంత్ రెడ్డికి.